కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ మంచు. ఆంగ్ల రచయిత AEW మేసన్ కథను తెలుగులో అనువదించి మనకు అందించినది ముక్తవరం పార్థసారథి గారు. ముక్తవరం పార్థసారథి గారు గొప్ప సాహితీవేత్త, కథా నవలా రచయిత, అనువాదకులు. ఎన్నో ప్రపంచ ప్రసిద్ధ కథలను అనువదించి తెలుగు సాహిత్యానికి పరిచయం చేశారు. జాక్ లండన్, బాల్జాక్ వంటి ప్రసిద్ధ రచయితల జీవితాలను, వాళ్ల రచనలను తెలుగు వాళ్ళకి పరిచయం చేశారు. కథ, నవల, విమర్శ, వ్యాసరచన, సాహిత్య చరిత్ర, అనువాదం ఇలా ప్రతి సాహితీ ప్రక్రియలోనూ వారి విశేష ప్రతిభను చూపించారు. 2026 మార్చి 4న కాలం చేశారు. ప్రస్తుత కథ ముక్తవరం పార్థసారథి గారి 9 దేశాల కథలు కథా సంపుటంలోనిది. మరి వినండి. మంచు. ఆకాశం మేఘావృతమై ఉంది. పచ్చటి లోయల మీద తెల్లటి మంచు తేలియాడుతోంది. రాత్రి నుండి వర్షం కురవలేదు, కానీ చీకటి ముసిరి వాతావరణం పర్వతారోహణకు సానుకూలంగా లేదు. త్వరలో మేఘాలు చెదిరిపోతాయి, వాతావరణం మెరుగుపడుతుంది అన్నాడు డెనిస్ చాలోనర్. మీకు పర్వతారోహణలో అంత అనుభవం లేనట్టుంది, వెంట గైడ్స్ కావాలి కదూ మీకు అంది స్టెల్లా. యవ్వన ప్రాంగణంలోకి అడుగిడుతున్న ఆ అమ్మాయి చాలోనర్ను పరిహాసం చేస్తున్నట్టుగా చూసింది. ఈ ఆల్ప్స్ నాకు కొత్త కాదు, ఇప్పటికీ ఎన్నోసార్లు ఎక్కాను. అలాగా అందా అమ్మాయి మర్యాదగా, అతడి మాటల్ని నమ్మనట్టుగా. వివాహమైనట్టుంది, వేలికి ఉంగరం ఉంది. ఇంత చిన్నమ్మాయికి అప్పుడే పెళ్ళా అనుకున్నాడు చాలోనర్. అందమైన కోలమొహం, మెరిసే కళ్ళు. చాలామంది పర్వతారోహకులు ఖాళీ చేసి వెళ్ళిపోయినా హోటల్ ఇంకా రద్దీగానే ఉంది. డాబా మీద కూర్చుని మరుసటి రోజు కార్యక్రమం గురించి గైడ్స్తో చర్చిస్తున్నాడు చాలోనర్. క్విక్, ఒక్కసారి టెలిస్కోప్లోంచి చూడండి, మేఘాలు అడ్డమొస్తాయేమో, త్వరగా రండి అంటూ కేకేశాడో జర్మన్ టూరిస్ట్. ఏమైంది? అక్కడ ఆ శిఖరం దగ్గర 2 మనుషులు కనిపిస్తున్నారు. అసంభవం, ఈ వాతావరణంలో సాయంత్రం 6ంటికి. చూసావా, తుఫాను కూడా వస్తున్నట్లుంది. ఇంపాసిబుల్, అక్కడ మనుషులు ఉండటానికి వీల్లేదు అన్నాడు చాలోనర్. కింద లోయల్లో తెల్లటి మబ్బులు మంచు తెరలాగా కదులుతూ చీకటి లోతుల్లో కరిగిపోతున్నాయి. రాళ్ళు, మంచు శిఖరాలు మసకమసగ్గా కనిపిస్తున్నాయి సుదూరంగా. నిజంగా నేను చూశాను, అదిగో అక్కడే కనిపించారు ఇందాక అన్నాడు జర్మన్ టూరిస్ట్. ఈ ఔత్సాహిక పర్వతారోహకులకు లేనివన్నీ ఉన్నట్టు కనిపించడం సహజమే. వీళ్ళు దేన్ని సరిగ్గా పోల్చుకోనైనా లేరు అనుకున్నాడు చాలోనర్. దక్షిణం వైపు నుండి ఎక్కివచ్చారు. జర్మన్ టూరిస్ట్ ఆ దృశ్యాన్ని వర్ణించిన పద్ధతి చూస్తే అబద్ధం అనిపించలేదు. వాళ్ళిద్దరూ శిఖరం అధిరోహించి అటువైపు దిగటం కూడా చూశాట. ఒకతను నడుము కట్టుకున్న తాడులాగి మంచు విదిలించి వేశాడు కూడాను. తర్వాత తెలీదు, మేఘాలు అడ్డు వచ్చాయి. చాలోనర్లో ఆందోళన పెరిగింది. టెలిస్కోప్లోంచి పరిశీలిస్తూ నిల్చున్నాడు. కానీ కొండలు కనిపించకుండా మబ్బులు, మంచు. ఆ రోజు హోటల్లో ఇతర పర్వతారోహకులు ఎవ్వరూ లేరు. ఏమైనా ఎమర్జెన్సీ వస్తే తనొక్కడు ఏం చేయగలడు? సాయంత్రం 6ంటికి శిఖరం మీద మనుషులుండటం అసంభవం కాకపోవచ్చు. ఆకాశం తేటగా ఉన్నప్పుడు కొందరు సాయంత్రాలు కూడా ఎక్కుతూనే ఉంటారు. కానీ తుఫాను వచ్చేట్టుగా ఉన్న ఈరోజు ఏ పిచ్చివాడు కూడా అలాంటి ప్రయత్నం చేయడు. చాలోనర్ సాయంత్రమంతా ఆ విషయం ఆలోచిస్తూ కూర్చున్నాడు. మరి కాసేపటికి హోటల్ యజమానురాలు వచ్చి,
అక్కడేదో ప్రమాదం జరిగిందట అంది. ఎక్కడా? ఆ శిఖరం మీద. చాలా భయంకరమైన ప్రమాదం. చెబుతూ ఉంటే కన్నీళ్లు ఉక్కాయి. ఇద్దరు యువకులు ఓ వారం రోజుల క్రితం ఈ హోటల్లో దిగారు. గైడ్స్ని తీసుకుపోమ్మని తాను ఎంత చెప్పినా వినకుండా ఇద్దరే బయలుదేరి వెళ్లారు. యువకులంటానికి కూడా వీల్లేదు, కుర్రాళ్ళు. అందులో ఒకడికప్పుడే పెళ్లి కూడా అయిందట. భార్యను వెంట తెచ్చుకున్నాడు. మొన్న ఆస్ట్రియా నుంచి మరో మనిషి వచ్చి ఈ శిఖరం ఎక్కడం తనకు బాగా తెలుసని చెప్పాడు. వెంటనే ముగ్గురు కలిసి 3 రోజులకు సరిపడా ఆహారం వెంట తీసుకుని వెళ్లారు. అంతే. ఈరోజు మధ్యాహ్నం దాకా వాళ్ళ గురించిన సమాచారం ఏమీ తెలీదు. కాసేపటి క్రితమే అలసి సొలసి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని 2 మనుషులు వెనక్కు తిరిగి వచ్చారట. 3వ వాడి సంగతి తెలీదు. వాళ్ళు రాసి పంపిన ఉత్తరం ఇదిగో అంటూ హోటల్ యజమానురాలు చాలోనర్కి ఉత్తరం అందించింది. మొదటి క్యాంపులో మేము 2 రోజులు నిరీక్షించిన వాతావరణం మెరుగుపడలేదు. ఆ మర్నాడు మేఘాలు కాస్త తగ్గినట్టు అనిపించాయి. మొదటి శిఖరం ఎక్కి 2వ క్యాంపు తయారు చేసుకున్నాం. కేవలం 3 రోజుల ప్రయాణానికి తెచ్చుకున్న ఆహారం అప్పటికే ముగిసింది. మేం వెంటనే వెనక్కు రావటం ఉత్తమం అని నాకు తెలుసు. కానీ నా వెంట ఉన్న 2 మిత్రులు తమ యవ్వనోత్సాహంలో నా మాట ఖాతరు చేయలేదు. రాత్రి తీవ్రమైన చలిగాలులు వీచినా అదృష్టవశాత్తు మంచు కురవలేదు. తెల్లవారి శిఖరం సూర్యకాంతితో మెరిసిపోయింది. ఇప్పటికైనా త్వరగా మా కార్యక్రమం ముగించి తిరుగుముఖం పట్టవచ్చునని మేం గబగబా పైకెక్కటం ప్రారంభించాం. అధిరోహణ సులభంగా జరిగిందని కాదు. రాళ్లకు పట్టిన నల్లటి మంచు పట్టివ్వలేదు. అదీ కాక ఉదయం కనిపించిన వెలుగు మరి కాసేపట్లోనే తగ్గిపోయింది. మబ్బులు పట్టి ఆకాశం చీకటైపోయింది. మధ్యాహ్నం తర్వాత తుఫాను గాలులు ప్రారంభమైనాయి. మధ్యలో ఎక్కడా ఆగటానికి కూడా వీల్లేదు. మా ముగ్గురిలోకి చిన్నవాడైన మార్క్ ఫ్రాబిషర్ అలసిపోయినట్టుగా కనిపించాడు. మరో కుర్రాడు కూడా చలికి గడ్డకట్టుకుని పోతూ మత్తుగా ముడుచుకుపోయాడు. కానీ ఆ పరిస్థితిలో కిందకి దిగటానికి కూడా మా ఆరోగ్యము వాతావరణము అనుకూలంగా లేవు. మేం చేరుకోవాల్సిన శిఖరం అతి చేరువలో ఉంది. నా 2 మిత్రులను ఉత్సాహపరిచి పైకి పదమన్నాను. నేను ముందర శిఖరం చేరుకుని తాడుతో 2ని దగ్గరకు లాగాను. చలికో అలసటకో ఫ్రాబిషర్ పైకి చేరిన వెంటనే కళ్ళు మూశాడు. ఆ స్థితిలో మేమతడికి చేయగలిగిన సహాయం కూడా ఏమీ లేదు. చలిగాలికి చర్మం కత్తితో కోసినట్లుగా తెగింది. ఇంక చేయగలిగిందేమీ లేక ఫ్రాబిషర్ను అక్కడే వదిలి ఆరోహణ ప్రారంభించాం. శిఖరానికి అటువైపున మంచు పిండిలాగా మెత్తగా పరుచుకుని ఉండటం వల్ల దిగటం మరింత కష్టమైంది. ఆ రాత్రి బహుశా 13,000 అడుగుల పైన విశ్రమించాం. ఆ భయంకరమైన చలికి తట్టుకోలేక మరో మిత్రుడు కూడా పోతాడేమోననిపించింది. మర్నాడు ఉదయం ఎండ వచ్చి కాస్త వెచ్చదనాన్నిచ్చింది. ఇంక మాలో మిగిలిన శక్తినంతా కూడదీసుకుని ఎలాగో మళ్ళీ మా మొదటి క్యాంపుకు వచ్చి పడ్డాం. ఆ అమ్మాయికి మీరే చెప్పాలి అంది యజమానురాలు. ఏమిటి? చాలోనర్ ఉలిక్కిపడి చూశాడు. ఫ్రాబిషర్ తన భార్యను వెంట తెచ్చాడని చెప్పాను కదా, ఆ పిల్ల ఈ హోటల్లోనే ఉంటుంది. తెలుసు అన్నాడు చాలోనర్. మరొక రోజు ఆ అమ్మాయిని ప్రశాంతంగా గడపనివ్వండి, రేపొద్దున చెప్పొచ్చు. ఫ్రాబిషర్ మరి కాస్త దూరంలో 1400 అడుగుల మీద మంచులో మంచుగా మారిపోయి ఉన్నాడు. ఆ విషయమే తెలియని అతడి భార్య హోటల్లో ఆనందంగా ఉత్సాహంగా ఆటలాడుతూ గడిపింది. మర్నాడు ఉదయం వెళ్ళి వార్త చెబితే ఆమె ఏడుస్తుందో మూర్ఛపోతుందో అని భయపడ్డాడు. కానీ ఆ అమ్మాయి ఈ విషయమే నమ్మనట్టుగా నన్నిలా ఎందుకు భయపెడతారండి అంది. ఆ ఉత్తరం చదివి కూడా ఓ పట్టాన అర్థం కానట్టుగా చూసింది. నన్నొంటిగా వదలండి కాసేపు. చాలోనర్ బయటికి వచ్చేశాడు. బహుశా ఇప్పుడు అర్థమవుతుంది ఆమెకు.
మరో గంట సేపటికి వచ్చి విచారాన్ని మొహం మీద వ్యక్తం చేయకుండా, ఆయన వెనక్కి తీసుకురావడం సాధ్యపడుతుందా అని అడిగింది. ప్రయత్నించాలి, ప్లీజ్. బాధ దాచుకోవటానికి ఆమె చేస్తున్న ప్రయత్నం చూసి చాలోనర్ గుండె ద్రవించింది. ఆ మధ్యాహ్నం మరో 8 మంది గైడ్స్ను వెంట తీసుకుని శిఖరాగ్రానికి ప్రయాణమయ్యారు. తూర్పు వైపు నుండి అధిరోహించి పైకి చేరుకున్నారు. ఫ్రాబిషర్ మంచులో కూరుకుపోయి పడున్నాడు. ఓ పెద్ద రాతి బండకు కుడివైపున ఓ కాలు వేళ్లాడుతోంది. అతడి కళ్ళు తమ కోసమే చూస్తున్నట్టుగా తెరుచుకునున్నాయి. మొహం తెల్లగా జున్ను ముద్దలాగా మారిపోయింది. అందరూ కలిసి జాగ్రత్తగా అతన్ని తీసి నడుముకు తాడు బిగించి కిందకి లాక్కురావటానికి ప్రయత్నించారు. వాళ్ళు అలా కొంచెం దిగారో లేదో మరో పెద్ద ప్రమాదం జరిగిపోయింది. మంచుతో జారుతున్న ఆ కొండరాళ్ల మీద ఫ్రాబిషర్ నడుముకు కట్టిన తాడు ముడి వదిలై విప్పుకుపోయింది. ఫ్రాబిషర్ వేగంగా జారి లోయలో పడిపోయాడు. రక్షణ బృందమంతా భయంతో నిస్సహాయంగా చూస్తూ నిశ్చేష్టులైపోయారు. అతన్ని ఇంక పైకి లాకటం అసంభవం. అదే అతడి సమాధి. కానీ ఆ అమాయకురాలకి ఏమని చెప్పాలి? చాలోనర్కు జవాబు దొరకలేదు. తన అనుభవం అంతా ఈ ఒక్క చిన్న పని చేయటానికి పనికిరాలేదు. ఎలాగా? ఇది కూడా వీలుపడలేదా? నా భర్త ఆ మంచులో ఎన్నాళ్ళు పడుకుంటాడు అంది స్టెల్లా. ఆమె మాటలకు సిగ్గుతో బాధతో కళ్ళు దించుకున్నాడు చాలోనర్. క్రిస్మస్కు కొద్ది రోజుల ముందు స్టెల్లా నుండి ఓ ఉత్తరం వచ్చింది. ఆ దుఃఖంలో నేను మీకు కృతజ్ఞతలు చెప్పడం కూడా మర్చిపోయాను. క్షమించండి. మీరు నా కోసం చాలా శ్రమపడ్డారు. ఇప్పుడు ఆమె ఎలా ఉంటోంది? కొత్త జీవితం ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నదా? ఒక్కసారి ఆమెను చూడాలనిపించింది. ఉత్తరం మీద చిరునామా పట్టుకొని ఇంటికెళ్ళాడు. స్టెల్లా చిక్కిపోయింది. కళ్ళు పీక్కుపోయి జబ్బు మనిషిలాగా తయారైంది. నిజమే, ఆయన బయటికి తీయటం ఇక వీలు పడదు. మీకు ప్రొఫెసర్ కెల్సీ తెలుసా? చాలోనర్ ఆశ్చర్యంగా చూశాడు. నాకు ఆ ప్రొఫెసర్తో ఆల్ప్స్ దగ్గరే పరిచయం అయింది. అలాగా. ఆయన లెక్కలు వేసి పరిస్థితి అంతా వివరించి చెప్పాడు. మరో 24 ఏళ్ల తర్వాత జూలై 21 నాడు ఆ మంచుకొండ కరిగి పక్కకు జరుగుతుందని, అప్పుడు నా భర్త శరీరాన్ని బయటికి తీయొచ్చని అన్నాడు. చాలోనర్కు తెలుసు అది కేవలం జోస్యం కాదు. హిమసమూహాల గమనాన్ని పరిశోధించిన వాళ్ళు ఆ లెక్కలు వేయగలరు. అయితే అప్పటిదాకా నిరీక్షిస్తావా? నాకు జీవితంలో మరేం మిగిలిందని? ఈ ఒక్క పని చేయటం కోసమైనా బతుకుతాను. కలలు కంటున్న ఆమె కళ్ళనే చూశాడు చాలోనర్. నువ్వింకా చిన్నపిల్లవి. ఈలోగా నీ జీవితంలో మరెన్నో సంఘటనలు జరుగుతాయి. తాడు ముడి గట్టిగా ఉందో లేదో చూసుకుంటే ఇన్నేళ్ల నిరీక్షణ తప్పేది కదా అనుకున్నాడు చాలోనర్. నెలలు సంవత్సరాలు గడిచాయి. చాలోనర్ మరెన్నోసార్లు ఆల్ప్స్కి వెళ్ళి వచ్చాడు. స్టెల్లా అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూనే ఉంది. 24 దీర్ఘ సంవత్సరాల్లో లోకం ఎంతో మారిపోయింది. మోటార్ కార్లు వచ్చాయి. ఆల్ప్స్ దిగువన మరెన్నో కొత్త హోటళ్లు వెలిశాయి. ఒకనాడు స్టెల్లా ఇదే సంవత్సరం అంది. తెలుసు. జూలై నెలలో ఇద్దరూ కలిసి కొండలోయలోనికి నడుస్తూ వెళ్లారు. నేల మీద సన్నటి పొగలా కప్పుకున్నది మంచు. భుజానికి తాడు, మంచుగొడ్డలి, ఇతర పరికరాలు పట్టుకొని వెతకటం ప్రారంభించారు. అదిగో ఏదో మెరుస్తున్నది. చాలోనర్ మంచు కొద్దిగా తొలగించాడు. అన్నాళ్లు కూరుకుపోయిన బంగారు వాచి ఎండపడి తళతళా మెరిసింది. బహుశా అప్పుడు జేబులోంచి పడిపోయి ఉంటుంది. హిమసమూహం నెమ్మదిగా కదిలినట్టే ఉంది. ఇన్నేళ్లు దాగిన రహస్యాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి.
ఇది అతనిదేనా? అవును, అంది స్టెల్లా. తెల్లారి పోర్టర్లను గైడ్స్ను తీసుకుని మళ్ళీ వెళ్ళారు. ఫ్రాబిషర్ శరీరం ఓ పట్టాన కనిపించలేదు. అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గొడ్డలితో మంచును ఛేదిస్తూ నడిచాడు చాలోనర్. లోయంతా దద్దరిల్లేటట్లు ఒక్కసారిగా కేకేసింది స్టెల్లా. అదిగో! ఎదురుగా కొండ దిగువన కనిపించాడు ఫ్రాబిషర్. అప్పుడే కాలు జారి కింద పడినట్టుగా జీవకళ ఏమాత్రం కోల్పోక ఇంకా తమవైపే చూస్తున్నాడు. 24 ఏళ్ల కాలం అతడి మీద ఏ ప్రభావమూ చూపించలేకపోయింది. ఆ హిమగృహంలో చిరంజీవిలా నిద్రపోతున్నాడు. ఆ యువకుడి శరీరం మీదకి ఒరిగి గుండె పగిలేటట్టు రోదిస్తున్నది వృద్ధురాలు. గత స్మృతిగా మాత్రమే మిగిలిపోయిన ఆమె యవ్వనం అతడి కోసం ఆక్రోశిస్తున్నది. ఈ క్షణం కోసమా ఆమె తన జీవిత సుఖాన్నంతా బలిచేసింది? తను, స్టెల్లా ఇప్పుడు ముసలివాళ్ళు. తెరచిన ఆ యువకుడి కళ్ళు తమను పరిహసిస్తున్నట్టుగా ఉన్నాయి. కాస్త పక్కకు జరుగు అన్నాడు చాలోనర్. పోర్టర్లను పిలిచి మంచు తొలగించాడు. కేవలం 2 నెలలు మాత్రమే అతడి స్పర్శా సుఖాన్ని అనుభవించిన స్టెల్లా భర్త మీద పడి అతడి శరీరాన్ని నిమురుతూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె శరీరపు వేడికి మళ్ళీ అతడిలో కదలిక వచ్చిందేమోనన్నట్లుగా ఫ్రాబిషర్ మెడలోని గొలుసు పక్కకు జారింది. అదేమిటి? లాకెట్ అప్పుడే చేయించిన కొత్త నగలాగా మెరుస్తోంది. చాలోనర్ వంగి నెమ్మదిగా గొలుసులాగి లాకెట్ తెరిచాడు. 2 ఆడ మగ బొమ్మలు పక్కపక్కనే ఉన్నాయి. ఈ మగాళ్ళని నమ్మకూడదు, ఛీ అంది స్టెల్లా మరి కాసేపటికి తేరుకొని. చాలోనర్ ఆశ్చర్యంగా చూశాడు. ఈ బొమ్మ నీది కాదా? కాదు, నా బొమ్మ ఆయన ఎప్పుడూ లాకెట్లో వేసుకోలేదు అంది స్టెల్లా. శిఖరం పైన సూర్యాస్తమయమైంది. ఇది మంచు కథ. 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మంచు కరిగింది. ఇన్నేళ్లు దాగిన రహస్యాలు బయటపడ్డాయి. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.